ప్రియమైన వారలారా, దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాక్కులలో నుండి ఈవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మనం పరిశోధనాత్మకంగా నేర్చుకోవటానికి సిద్ధపడదాం. ఇప్పటి వరకు మానవ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో లోక రాజ్యాలను గురించి మనం ఆలోచించగలిగితే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగము, రాజు లేదా అధికారి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రతి దేశానికి ఉన్నటువంటి రాజులు, వారి అధికారాలు మనం చూస్తే కేవలం కొంతకాలము మాత్రమే ప్రజలను పరిపాలించి చరిత్రలో కనబడకుండా కనుమరుగైపోవటం అన్నది మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కూడా మనం చూస్తే ప్రతి 4 సంవత్సరాలకు లేదా 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఎన్నికలలో ప్రతిసారి ఏదో ఒక ప్రభుత్వం, ఎవరో ఒకరు అధికారంలోనికి వస్తూ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. గత 7 సంవత్సరాల క్రితం మనం చూస్తే ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. 7 సంవత్సరాలుగా మరొక పార్టీ అధికారంలోనికి వచ్చి ఈ దేశాన్ని పరిపాలించటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పరిపాలించేటటువంటి ప్రభుత్వం మరలా నెక్స్ట్ ఎన్నికలకు గెలుస్తుందో లేదా మరొక క్రొత్త ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందో మనకైతే తెలీదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించినటువంటి రాజు రాజ్యాధికారాన్ని మనం చూసుకున్నా స్థిరమైనదిగా మనకు కనిపించటం లేదు అన్నది వాస్తవం. అవునా కదా? స్థిరమైనదిగా ఎవ్వరూ కూడా ఈ ప్రపంచాన్ని తమ అధికారముతో లేదా ఒక దేశాన్ని తమ అధికారముతో పరిపాలించటము అన్నటువంటిది మనం చూడట్లేదు. ప్రతి దేశం ఆ దేశానికి ఉన్నటువంటి అధికారాన్ని, ఆ సింహాసనాన్ని ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటున్నారో తప్ప స్థిరంగా ఒకరు రాజయ్యి చరిత్రలో ఎప్పటికీ పరిపాలన చేసేటటువంటి రాజును కానీ, రాజ్యాన్ని కానీ, అధికారాన్ని కానీ మనం ఇప్పటి వరకు చూసింది లేదు. చరిత్రలో ఒకవేళ మనం బైబిల్ చరిత్రలోనికి వెళ్ళి గనక చూడగలిగితే ఇప్పుడంటే ఏ దేశానికి సంబంధించినటువంటి రాజులు, అధికారులు ఆ దేశానికి ఉన్నారు. ఒకప్పుడు దేవుడే కొన్ని రాజ్యాలకు ప్రపంచమంతటి మీద అధికారం ఇచ్చాడు. ప్రపంచమంతటి మీద అధికారం ఇచ్చాడు. దేవుని చేత నియమింపబడినటువంటి రాజులు ఉన్నారు. అలా దేవుని చేత నియమింపబడినటువంటి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజులను కూడా మనం చూస్తే ఆ రాజులు, వారి రాజ్యాలు కూడా స్థిరమైనవిగా చరిత్రలో నిలిచిపోలేదు అన్నది వాస్తవం.
మనకు తెలుసు, క్రీస్తు పూర్వం దేవుని చేత నియమించబడి ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు 4. క్రీస్తు శకంలో బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తుల వారు పుట్టకముందు 4 సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించాయి. అందులో మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం. బబులోను రాజును దేవుడే బలపరిచి అతనికి ప్రపంచంపై అధికారం ఇచ్చాడు. అతడు అన్యుడే కావచ్చు, దేవునిని ఎరగని వాడే కావచ్చు, కానీ దేవుడే బబులోను రాజుకు అధికారం ఇచ్చాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించువాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు అన్నాడు. దేవుని గురించి రాయబడినటువంటి మాట దానియేలు గారి ద్వారా నెబుకద్నెజరుకు తెలియజేయబడుతున్నటువంటి మాట. దేవుడు కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు అన్నాడు. కాలము సమయము అన్నది దేవుని స్వాధీనములో ఉంది కనుక యేసుక్రీస్తుల వారు చెప్పినట్టు ఆయన ఆ కాలములను సమయములను మార్చువాడై ఉండి తదుపరి ఆయన చేస్తున్నది ఏంటంటే రాజులను త్రోసివేయుచు తర్వాత నియమించుచూ ఉన్నవాడు. రాజులను త్రోసివేసేవాడు ఆయనే, నియమించేవాడు కూడా ఆయనే. యూదా రాజులలో మనం చూస్తే, యూదా రాజులలో కొన్యా అనేటటువంటి వాడు చివరి రాజు. అంటే యూదులు బబులోను చెరకు వచ్చే నాటికి యూదులను పరిపాలిస్తున్నటువంటి రాజు కొన్యా. అతని పేరు యెకొన్యా కూడా. ఇంకొక పేరు కూడా ఉంది, యెహోయాకీను. యెహోయాకీను అన్న, కొన్యా అన్న, యెకొన్యా అన్న ఒకడే. దేవుడు యూదా రాజు అయినటువంటి ఇతనిని తొలగించి బబులోను రాజుకు యూదులందరిని కూడా అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. అతన్ని మార్చివేశాడు, ఇతన్ని నియమించాడు. ఈ బబులోను రాజుకు ఆనాటి ప్రపంచమంతటిపైన అధికారం ఇచ్చాడు. ప్రపంచమంతటిపైన అధికారం ఇచ్చాడు. ఏమంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి మాట నేటి కాలానికి వర్తించదండి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేటి కాలానికి వర్తించదు. ఇప్పుడు కూడా రాజులను దేవుడు మారుస్తున్నాడు. ఏమండి ఒకరిని తీసేసి ఒకరిని కూర్చోబెడుతున్నాడు. ఇది ఇప్పుడున్న లోక రాజ్యాలకు సంబంధించి మనం మాట్లాడుకోవటానికి అవకాశం లేదు. ఏమండి అలా మాట్లాడుకోవటానికి అవకాశం లేదు. ఒకవేళ మనం అలా అనుకుంటే ఈరోజు మన దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు రాజ్యాధికారం కోసం డబ్బు పంచుతున్నారు, మందు పంపిణీ చేస్తున్నారు, అధికారాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని చెప్పి రకరకాలైనటువంటి అడ్డదారుల్లో
అధికార పీఠం ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు ఇదిగో పలాని ప్రభుత్వాన్ని దేవుడు తొలగించి పలాని ప్రభుత్వాన్ని దేవుడు నిలబెట్టాడు, కావాలంటే బైబిల్లో ఉంది చూడండి అని దానియేలు గ్రంథంలో ఉన్న మాటను చూపించారు అని అంటే వారంత అజ్ఞానులు మరొకరు లేరు. ఇక్కడ దేవుడు ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు అంటే అప్పటికే బబులోను రాజును ఆనాటి ప్రపంచంపై దేవుడు నియమించాడు. బబులోను రాజును నియమించాడు. బబులోను రాజు తర్వాత ఇంకొక రాజు వస్తాడు, కోరేషు. కోరేషు తర్వాత ఇంకొక రాజు వస్తాడు. అంటే కోరేషు తర్వాత అలెగ్జాండర్, గ్రీకు చక్రవర్తి. అలెగ్జాండర్ తర్వాత కైసరు, రోమా ప్రభుత్వం. ఇలా 4 సామ్రాజ్యాలను మాత్రమే ఆయన మారుస్తూ ఆ రాజులను సింహాసనం మీద కూర్చోబెట్టడం, సింహాసనం మీద నుండి తీసివేయటం, ఇలా ఆయన జరిగిస్తూ వచ్చాడు ఈ 4 సామ్రాజ్యాల దగ్గర. తర్వాత నెక్స్ట్ ఆయన ప్లాన్ ఒకటి ఉంది. ఆ ప్లాను నెరవేర్చుకోవటానికి మాత్రమే దేవుడు ముందుగా ఈ 4 రాజ్యాలను 4 రాజులను నియమిస్తూ వచ్చాడు. బాగా ఆలోచించాలి మీరు. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి ఇదిగో బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే కూడా ఇక దేవుడు నిలబెట్టాడు. అంటే గతంలో ఏమనుకున్నారు? దేవునికి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు రాజులను నియమించువాడు ఆయనే, మార్చువాడు ఆయనే, కాబట్టి ఈసారి బీజేపీ ప్రభుత్వం కనబడకుండా పోతుంది, దేవుడే చేస్తాడని ప్రార్థనలు చేశారు. మళ్ళీ ఏదొచ్చింది అధికారంలోకి? ఏదొచ్చిందండి? మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పుడు బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చినట్ట? ఏమంటే దేవుడు ఒకవేళ ఆయనే కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకొచ్చినట్ట? ఈరోజు ఇప్పుడున్నటువంటి లోక రాజ్యాలకు సంబంధించి మనం ఈ వాక్యాన్ని వాడుకోవటం అనేది వాక్య విరుద్ధమైన చర్య. దేవుడు నెబుకద్నెజరుకు ఒక కళ, ఆ కళలో ఒక ప్రతిమను చూపించాడు. ఆ ప్రతిమలో 4 రకాలైనటువంటి లోహాలు ఉన్నాయి. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కలిసి ఉన్నాయి. ఈ 4 రకాలైనటువంటి లోహాలు 4 రాజ్యాలకు సూచన. 4 రాజ్యాలు, 4 రాజులు, ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు. అయితే వారి కంటే కూడా ఉన్నతమైనటువంటి రాజ్యము చివరిలో వస్తుంది అని దేవుడు నెబుకద్నెజరు కళ ద్వారా చూపించాడు. అయితే దేవుడు ఈ కళలో ఆ ప్రతిమలో 4 రకాలైనటువంటి లోహాలు, ఆ 4 రకాలైన లోహాలు 4 రాజ్యాలకు సూచన ఎలాగో, ఆ 4 రాజ్యాలను మాత్రమే దేవుడు నియమించాడు ప్రత్యేకంగా. అర్థమవుతుందా నేను చెప్పేది? 4 రాజ్యాలను మాత్రమే దేవుడు నియమించాడు. మొట్టమొదటి రాజు ఎవరు? మొట్టమొదటి రాజు బబులోను రాజు. బబులోను రాజు ప్రపంచాన్ని పరిపాలించేవాడిగా ఉన్నాడు, పరిపాలిస్తున్నటువంటి ఆ రాజుకు అధికారం ఇచ్చింది ఎవరు? అధికారం ఇచ్చింది ఎవరండి? దేవుడే. అధికారం ఇచ్చింది దేవుడే. అందుకే దానియేలు గారు కళభావాన్ని చెబుతూ ఏం చెప్పాడో చూడండి. 2వ అధ్యాయము
37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్. ఏమంటే 2వ అధ్యాయంలో రాజులను త్రోసివేయవాడు ఆయనే, మార్చువాడు ఆయనే, నియమించువాడు ఆయనే. ఇప్పుడు బబులోను రాజుని ఎవరు నియమించారు? ఎవరు నియమించారండి? దేవుడు. అందుకే దానియేలు గారి ద్వారా బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకు తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. రాజా, దేవుడు నీకు అప్పగించాడు, నిన్ను నియమించాడు అని చెప్పాడు. అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారం దేవుని చేత నియమింపబడిన రాజ్యము, దేవుడే నియమించినటువంటి రాజు బబులోను రాజ్యం, బబులోను రాజైన నెబుకద్నెజర్. దేవుడు నియమించాడు. దేవుడే నియమించినటువంటి రాజును, ఈ రాజ్యాన్ని కూడా దేవుడు చరిత్రలో కనబడకుండా చేశాడు. అంటే ఆ రాజ్యానికి కొంతకాలం నియమించాడు. కొంతకాలం. ఏమంటే ఆ రాజ్యానికి దేవుడు నియమించినటువంటి కాలం ఎంత అని మనం ఆలోచిస్తే, యూదులను బబులోను చెరకు తీసుకొని వెళ్ళటం జరిగింది. మనందరికీ తెలుసు. యూదులైన వారిని నెబుకద్నెజర్ ఏం చేశాడు? బబులోను చెరకు తీసుకెళ్ళాడు. బబులోను చెరకు వెళ్ళినటువంటి యూదులు అక్కడ ఎంతకాలం ఉన్నారు? ఎంతకాలం ఉన్నారండి? 70 సంవత్సరాలు. అవునా? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల తర్వాత ఆ చెర నుండి విడిపించబడ్డారు. తిరిగి తమ స్వదేశానికి వచ్చారు. తమ దేవుని మందిరాన్ని నిర్మించుకోవటానికి వచ్చారు. అయితే ఇక్కడ బబులోనుకు తీసుకొని వెళ్ళింది నెబుకద్నెజరు. కానీ యూదులను బబులోను నుండి పంపివేసింది నెబుకద్నెజరు కాదు. ఎవరు పంపించారు? ఎవరు పంపించారండి? తిరిగి తమ దేవుని మందిరాన్ని నిర్మించుకోవటానికి దేవుని మాట మేరకు యూదులను బబులోను చెర నుండి పంపించింది ఎవరు? మీరేమీ చెప్పరు. ఇంతవరకు దానియేలు గ్రంథమే చదివినట్లేరు మీరు. దీని మీద విన్నట్టు కూడా లేరు. చెరలోనికి తీసుకెళ్ళింది ఎవరు? చెరలోనికి తీసుకెళ్ళింది ఎవరండి? నెబుకద్నెజరేనా? నెబుకద్నెజరే. కానీ చెర నుండి విడిపించి పంపించింది ఎవరు? దేవుడా? దేవుడు అన్నిట్లో ఉంటాడు, ఆ విషయం పక్కన పెట్టండి. చెర నుండి పంపించింది ఎవరు? మాదీయ పారసిక రాజు అయిన కోరేషు. ఎవరు? కోరేషు. అంటే యూదులైన వారు బబులోను చెరలో ఉన్నటువంటి 70 సంవత్సరాల కాలం, 70 సంవత్సరాలు ఉంటారని దేవుడు చెప్పాడు ముందే ఇర్మియా గారి ద్వారా. 70 సంవత్సరాలకు వారిని తిరిగి తమ దేశానికి తీసుకొచ్చే నాటికి బబులోను రాజ్యాధికారం కూడా కొట్టివేయబడింది. బబులోను రాజ్యాధికారం కూడా దేవుడు ఏం చేశాడు? కొట్టివేస్తాడు. ఎలా కొట్టివేశాడు, ఎలా తీసుకొచ్చాడు ఆ విషయాన్ని అని మనం చూస్తే, ఏమంటే నెబుకద్నెజరు మొదట దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, యూదులైన వారిని చెరలోనికి తెచ్చుకున్నాడు, పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. సాగిస్తున్నటువంటి ఆ క్రమములో అతడు మధ్యలో గర్వించాడు, గర్వపడ్డాడు. ఏమండి? గతంలో నేను చెప్పాను, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చాలామంది సాతాను కొరకు రాయబడింది, సాతాను కొరకు రాయబడింది,
తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎలాగూ పడద్రోయబడితివి అని రాయబడిన ఈ మాటలు ఇవి సాతాను కొరకని బోధించిన వారు ఉన్నారు. నేను చెప్పాను గతంలో, ఇది సాతాను కొరకు కాదు, ఇది బబులోను రాజుకు సంబంధించిన విషయం. బబులోను రాజు అధికారం వచ్చిన తర్వాత గర్వించాడు, అంతే కదండి. మామూలుగా ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటాం, అన్నీ ఉన్న తర్వాత లేనివాడిని చిన్నగా చూస్తాం. మనకు మనం గర్వపడతాం ఏమండి. ఆ గర్వం అన్నది తప్పనిసరిగా ఒక స్థితికి ఎదిగిన తర్వాత వస్తుంది. నిజానికి మనం బాగుండవలసింది, జాగ్రత్తగా ఉండవలసింది ఏమీ లేని స్థితిలోనే కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్నీ ఉన్న తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత, ఒక స్థితికి ఎదిగిన తర్వాతే అప్పుడే పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రియులారా. అప్పుడే గర్వం అండ్ మనలోనికి వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. నెబుకద్నెజరు ఒకప్పుడు దేవుడు రాజుగా నియమించినప్పుడు అతడు కలిగి ఉన్న ఆలోచన విధానం వేరు. ఎప్పుడైతే క్రమక్రమంగా ఎదిగి గొప్పవాడయ్యాడో అప్పుడు తనలో తాను గర్వించాడు. నా రాజ్యం చూడండి, నేను కట్టించిన రాజనగరు చూడండి, నా అధికారం చూడండి అని చెప్పి తనకు తానుగా గర్వించటాన్ని బట్టి దేవుడు అతన్ని అడవిలోనికి పంపించి పశువులు మేసేటటువంటి గడ్డిని అతడు మేసేటటువంటి పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుని చేత హెచ్చింపబడినటువంటి వాడు దేవుని ఎదుట అతిశయిస్తే, అతిగా ప్రవర్తిస్తే మరలా తిరిగి ఆయన నేలన పడేయగలడు. ఆయన చేత నియమించబడి, ఆయన చేత హెచ్చింపబడినటువంటి నెబుకద్నెజరు చివరికి తనకు తానుగా గర్వించటాన్ని బట్టి దేవుడు మరలా మనుషులు అతన్ని చూసి అసహించుకునేటటువంటి స్థితికి దిగజార్చాడు. అప్పుడు అడవిలోనికి వెళ్ళి అతని జుట్టు పెరిగిపోయింది, చేతికి కాళ్ళుకున్న గోర్లు పెరిగిపోయాయి, వికారంగా మారిపోయాడు, పశువులు మేసేటటువంటి గడ్డి మేస్తున్నాడు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అతడు ఉన్నప్పుడు మరలా బుద్ధి తెచ్చుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు, తన తప్పును తెలుసుకున్నాడు. తను గర్వపడటాన్ని బట్టే ఈ స్థితికి దిగజారిపోయానన్న సంగతిని అతడు గ్రహించి దేవుని ఎదుట పశ్చాత్తాపడితే దేవుడు మరలా అతన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత కొంతకాలం పరిపాలన చేశాడు. అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత అతడు కూర్చున్న సమయానికే బబులోను రాజ్య చరిత్ర ముగించేటటువంటి టైం అయింది. దేవుడు ఇచ్చినటువంటి కాలం అయిపోయింది. ఎవరు కూర్చునేసరికి నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు సింహాసనం మీద కూర్చునే నాటికి ఇక ఆ రాజ్యానికి దేవుడిచ్చినటువంటి కాలం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. అయితే ప్రియులారా, దేవుడు ఆ లెక్కను ఎలా ముగించాడు, ఎలా చేశాడు, ఆ రాజ్యాధికారం బబులోను నుండి తీసివేసి మాదీలకు ఎలా ఇచ్చాడు అన్నది మనం చూడగలిగితే, ఈ బెల్షస్సరు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే తన అధిపతులలో 1000 మందికి విందు ఏర్పాటు చేశాడట. ఎంతమందికి? 1000 మందికి విందు ఏర్పాటు చేసి ఆ విందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ద్రాక్షారసం ఏర్పాటు చేశాడు. ఆ ద్రాక్షారసం త్రాగటానికి అతడు ఏం చేశాడంటే తన తండ్రి యూదుల మీదకి వెళ్ళి దాడి చేసినప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కూడా ఈ నెబుకద్నెజరు
పడగొట్టి ఆ దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా, బంగారు పాత్రలను, వెండి పాత్రలను అన్నిటిని తీసుకొచ్చాడు. అప్పుడు ఎవరు? నెబుకద్నెజరు తీసుకొచ్చి తన రాజనగర్లో దాచిపెట్టేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు కుమారుడు తన అధిపతులకు విందిస్తున్నటువంటి సమయంలో ఏం చేశాడంటే, ఆ పాత్రలు, యెరూషలేము దేవాలయము నుండి తీసుకొచ్చినటువంటి పాత్రలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని రండి, మనం ఆ పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని ఈ విందులో పాల్గొందాము అని చెప్పాడు. అంటే దేవుని మందిరములో ఉన్నటువంటి పాత్రలను తన తండ్రి తీసుకొని వస్తే ఆ పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని త్రాగి విందు చేసుకోవాలనుకున్నాడు బెల్షాస్సరు. అలాగే చేశాడు. విందు ఏర్పాటు చేశాడు. ఆ పాత్రలన్నిటిని, మందిరానికి సంబంధించిన పాత్రలన్నిటిని తెప్పించాడు. అందులో ద్రాక్షారసం పోసుకున్నారు, చక్కగా త్రాగుతూ ఉన్నారు, విందులో మునిగి తేలుతున్నారు. సంతోషంగా ఉన్నటువంటి ఆ క్రమంలో అతని ఎదుట ఒక అరచేయి వచ్చి కనబడి ఉంది. ఒక అరచేయి మాత్రమే, ఏమీ కనబడటం లేదు, ఆకారం ఏమీ లేదు. ఒక చెయ్యి వచ్చి అతని ఎదుట ఒక గోడ మీద ఒక వ్రాతను రాయటం అనేది జరిగింది. ఆ వ్రాతను రాస్తూ ఉంటే అతడు ద్రాక్షారసం త్రాగుతూ అలాగే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఆ రాత రాయటం పూర్తయిపోయింది. ఆ అరచేయి కనబడకుండా పోయింది. ఆ వ్రాత మాత్రం అలాగే ఉంది. వెంటనే భయం ప్రారంభమైంది. ఏం జరుగుతుందో, అసలు అక్కడ రాయబడినటువంటి వ్రాత ఏంటో, ఆ వ్రాత యొక్క భావం ఏంటో అర్థం కాలేదు. అది చదువుకోవడానికి ప్రయత్నించిన ఆ వ్రాత ఏంటో తెలీదు, దాని భావమేంటో ఇతనికి తెలీదు. అప్పుడు తన రాజనగర్లో తన సేవకులైన వారిలో జ్ఞానులైన వారిని, అంటే గొప్పవారిని, జ్యోతిష్కులను అందరిని పిలిపించాడు. పిలిపించి ఆ గోడ మీద ఉన్నటువంటి వ్రాతను చదవండి అన్నాడు. చదవండి అంటే వీళ్ళకు ఒక్కరి కూడా చదవటానికి రాలేదు. ఒక్కరికి కూడా దాని భావం చెప్పటానికి కూడా రాలేదు. రాజా, ఈ వ్రాత ఏంటో తెలీదు, దీని భావం ఏంటో తెలీదు. రాజుగారికి కోపం వచ్చింది. ఎందుకంటే అనవసరంగా వీళ్ళను పెంచి పోషిస్తున్నాడు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే పరిష్కారం చెప్పాలి. వాళ్ళకేం పని ఉండదు. వాళ్ళకు తిండి పెడతాడు, వాడికి కావలసిన జీతం ఇస్తాడు, వాళ్ళ అవసరాలు తీరుస్తాడు. రాజుగారికి ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే వారు ఉపయోగపడాలి. అస్సలు టైంలో ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ఉపయోగం ఏమీ లేదు. వెంటనే రాజుగారికి కోపం వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్రాత ఏంటో తెలీదు, దాని భావం ఏంటో తెలీదు. ఏం చేయాలి? ఏం చేయాలనుకుంటున్న క్రమంలో ఒకరు చెప్పారు, రాజా, మీ తండ్రి గారు కూడా ఒకప్పుడు ఇలాగే కలగన్నాడు. కలగన్నప్పుడు ఆ కళను, ఆ కళ భావాన్ని చెప్పమని రాజ్యములో ఉన్నటువంటి జ్యోతిష్కులను, జ్ఞానులను అడిగితే అప్పుడు కూడా వీళ్ళు ఏమాత్రం చెప్పలేదు. అయితే అప్పుడు దానియేలు అనేటటువంటి ఒక వ్యక్తిని పిలిపించా. అతడు దేవతల ఆత్మ కలిగిన వాడు కనుక అతన్ని పిలిపిస్తే ఈ సమాచారం ఏంటో మనకు తెలియవచ్చు. కాబట్టి దానియేలును పిలిపించి అతని ద్వారా తెలుసుకుంటే మంచిది అని చెప్పగా వెంటనే దానియేలును పిలిచారు. దానియేలును పిలిచిన తర్వాత ఆ బెల్షాస్సరు ముందు దానియేలు నిలబడ్డాడు. జాగ్రత్త వినాలి. బెల్షాస్సరు ముందు దానియేలు నిలబడ్డాడు. బెల్షాస్సరు అంటున్నాడు, ఇదిగో అక్కడ కనబడుతున్న వ్రాత ఏంటో, దాని భావం ఏంటో దయచేసి నాకు చెప్పు. నీవు గనక ఆ వ్రాత యొక్క భావాన్ని గనక నువ్వు చెప్పగలిగితే నువ్వు ఏదడిగినా నీకు ఇచ్చేస్తాను, నీవేదడిగినా ఇచ్చేస్తానని చెబుతూ మరొక మాట అన్నాడండి. ఇదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును
నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడన సువర్ణ కంఠభూషము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు అన్నాడు. చూడండి ఎంత పెద్ద గిఫ్టో చూడండి ఏమండి. ఒకవేళ ఈ వ్రాత ఏంటో దాని భావం ఏంటో చెప్పగలిగితే రాజ్యములో 3వ అధిపతివి నీవే. 1000 మంది అధిపతులు ఉంటారు. ఆ అధిపతులలో 1000 మందిలో మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు దానియేలు. అంత గొప్ప అధికారం ఈ రాజ్యంలో నీకు ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి ఆ వ్రాత ఏంటో దాని భావం ఏంటో చెప్పన్నాడు. అప్పుడు దానియేలు చిన్నగా ఒక మాట చెప్పాడు. 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైనను నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను అన్నాడు. నీ బహుమానాలు నీ యొద్దరే ఉంచుకో, కావాలంటే ఎవరికైనా ఇచ్చుకో. నీవు ఇచ్చేటటువంటి బహుమానాలు నాకు ఏది అక్కర్లేదు, ఏది అవసరం లేదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడండి? ఎందుకు వద్దని చెప్పాడు? ఎందుకు వద్దని చెప్పాడు? ఇక్కడ బెల్షస్సరు, నీవు గనక దాని భావాన్ని చెప్పగలిగితే నిన్ను అధిపతులలో 3వ వానిగా నియమిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నీ బహుమానాలు వద్దు, నీవు వద్దు, నీవు ఇవ్వాల్సినవి ఎవరికైనా ఇచ్చేసే అంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు దానియేలు? ఎందుకు వద్దంటున్నాడు అంటే ఎందుకో తెలుసా? నెక్స్ట్ ఇతని పరిపాలన ఉండదు. నెక్స్ట్ ఇతని పరిపాలన ఉండదు. వీడి రాజ్యం ఉండదు, రాజ్యాధికారం ఉండదు, వీడికే దిక్కు లేదు. నెక్స్ట్ ఇక మళ్ళీ నన్ను ఏం చేస్తాడట? 3వ అధిపతిగా నియమిస్తాడట. ఒరే బాబు, నీ టైం అయిపోయింది, అది తెలీదు నీకు అండి, నీ టైం అయిపోయింది. కనుక ముందేమన్నాడంటే ఇచ్చే బహుమానం వద్దులేండి అన్న. ఓహో, ఈయన మంచోడు, మనం ఇస్తే తీసుకోండి అంటున్నాడు అనుకున్నాడేమో బహుశా. కానీ అసలు విషయం అది కాదు. అక్కడ ఒక అరచేయి వచ్చి రాసినటువంటి రాత దాని భావం ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఆ భావం ప్రకారం ఆలోచిస్తే అసలు సింహాసనము, అధికారము ఈ బెల్షస్సరుకు ఉండవు. ఇక అధికారమే వీడికి లేనప్పుడు దానియేలును 3వ అధిపతిగా ఎలా నియమిస్తాడు చెప్పండి? ఏమండి, అధికారమే పోతుంది ఇక్కడ, వీడే కనబడకుండా పోతున్నాడు. ఇక దానియేలును నియమించటం ఏంటి? దానియేలుకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వటం ఏంటి? అందుకే ముందు నీ బహుమానాలు ఎవరికైనా ఇచ్చుకో, నాకైతే అక్కర్లేదు. కానీ భావం మాత్రం చెప్తాను, భావం మాత్రం చెబుతానని చెప్పేసి దాని భావాన్ని చెప్పాడు. ఒకసారి ఆ మాటను చూద్దాం. 24వ వచనం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి, అంటే దేవుని ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. వ్రాసిన శాసనమేదనగా మెనే టెకెల్ హుపార్సిన్ అనేటటువంటి వ్రాత అక్కడ రాయబడింది. అంటే మొట్టమొదటిగా ముందు దాన్ని చదివి వినిపించాడు. రాజా, ఇక్కడ రాయబడినటువంటి వ్రాత ఏంటంటే మెనే టెకెల్ హుపార్సిన్ అనేటటువంటి వ్రాత రాయబడింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ దాని భావాన్ని చెప్పాలి. చెప్పాడు, భావం చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను అన్నాడండి.
అంటే అక్కడ వ్రాయబడినటువంటి మాటల్లో మెనే అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. లెక్క చూసి దాన్ని ఏం చేశాడు? ముగించాడు. అంటే ప్రభుత్వ విషయంలో లెక్క అంటే, ప్రభుత్వ విషయంలో లెక్క అంటే ఏంటి? యూదులైన వారు, జాగ్రత్త వినాలి, యూదులైన వారు బబులోను చెరకు వెళ్ళక మునుపే, బబులోను చెరలో యూదులు 70 సంవత్సరాలు ఉంటారు అని చెప్పాడు. 70 సంవత్సరాలు ఉంటారు అని చెప్పాడు. ఆ మాటే కాకుండా మరొక మాట చెప్పాడు. ఆ 70 సంవత్సరాలలో బబులోను రాజ్యాధికారం కూడా తీసివేస్తాను అని చెప్పాడు. అంటే బబులోను రాజును, ఆ రాజ్యాధికారాన్ని నేను కొట్టివేస్తాను అని చెప్పాడు. అది ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు. ఇర్మియా గారి కాలానికి ఇంకా యూదులు బబులోను చెరకు వెళ్ళలేదు. యూదులకు పదే పదే ఇర్మియా గారు చెబుతూ వస్తున్నారు ఒక ప్రవక్తగా, మీరందరూ బబులోనికి వెళతారు, చెరలోనికి వెళతారు అని చెప్తూ వస్తున్నాడు. కొంతమంది దొంగ ప్రవక్తలు, ఇదిగో మనం బబులోనికి వెళ్ళాం, మన రాజ్యాధికారం మనకే ఉంటుంది, మన దేశంలోనే మనం ఉంటాము అని చెప్తున్నారు ఒక పక్క. ఈయనేమో చెరలోనికి వెళ్తాం అని చెప్తా ఉంటే ఈయనను చాలా ఇబ్బంది పెట్టారు, హింసలకు గురి చేశారు, ఒక బురద గుంతలో పడేశారు ఇర్మియా గారిని. ఎందుకంటే తను యూదులకు సంభవింపబోయేటటువంటి సంఘటన గురించి వాస్తవాన్ని, నిజాన్ని చెబుతూ వస్తున్నాడు. కానీ అబద్ధ ప్రవక్తల మాటలు ప్రజలు నమ్మి ఇర్మియా గారిని శిక్షించారు, ఇబ్బంది పెట్టారు. అయితే ఆ ఇర్మియా గారి కాలములోనే ఈ బబులోను రాజ్యం యొక్క, ప్రభుత్వం యొక్క లెక్క చెప్పబడింది. ఆ లెక్క ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు అన్నాడు. యూదులైన వారిని ఉద్దేశించి, ఇదిగో మీరు బబులోను రాజుకు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని చెప్పాడు. చెబుతూ అన్నాడు 12వ వచనం, యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనులన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించెదను. ఆలోచిస్తున్నారా? అక్కడ బెల్షస్సరు ముందు ఒక అరచేయి వచ్చి రాసినటువంటి వ్రాతలో మెనే అనేటటువంటి పదం ఉంది. ఆ పదానికి అర్థం ఏంటంటే దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూసి దాన్ని ముగించను. ఏంటా లెక్క అంటే ఈ ప్రభుత్వం యూదులైన వారు చెరలోనికి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారం తీసివేయబడుతుంది అని ఇర్మియా గారి ద్వారా ముందే చెప్పాడు. ఇప్పుడు ఈ లెక్క చూశాడు. ఎంతకాలం బబులోను రాజ్యానికి? ఎంతకాలం అండి? 70 సంవత్సరాలు. ఇర్మియా గారి ద్వారా ముందే చెప్పాడు. ఈ బెల్షస్సరు ఆ ద్రాక్షారసం పాత్రల్లో పోసుకొని తాగేటాయనికే 70 సంవత్సరాలు అయిపోయింది, లెక్క అయిపోయింది. కాబట్టి ఇప్పుడు లెక్క ఏం చేయాలి? ముగించాలి, వాడి చరిత్రను ముగించాలి. అందుకే పెద్ద టైం కూడా పట్టుకోలేదు. దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత 1 సంవత్సరం అధికారంలో ఉన్నాడు, ఒక 2 సంవత్సరాల అధికారంలో ఉన్నాడని చెప్పడానికి ఏమీ లేదు. వెంటనే వాడి చరిత్ర ముగిసిపోయింది ప్రియులారా.
దేవుడు వెంటనే వాడిని ముగించేశాడు. ఇదిగో నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, ఆయన ముగించాడు. ఆ మాట యొక్క అర్థం ఏంటి? ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి లెక్క అంటే 70 సంవత్సరాలు ఉండాలి. యూదులు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉండాలి. ఆ చెర నుండి వారు విడిపింపబడాలి. వారు విడిపింపబడే నాటికి బబులోను రాజ్యాధికారం కొట్టివేయబడాలి. ఇది లెక్క. ఈ లెక్కను చూసి దేవుడు ముగించేశాడు. తర్వాత ఇంకొక మాటను మనం అక్కడ చూడగలిగితే, ఆ అరచేయి రాసినటువంటి వ్రాతలో మరొక మాట యొక్క భావం ఏంటి? ఆ భావం 26వ వచనం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతివి. ఏమండి? మెనే టెకెల్ ఉపార్సిన్ అన్నది అక్కడ రాయబడిన మాట. ఇప్పుడు మెనే అనేటటువంటి పదానికి దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, దాన్ని ముగించాడు అన్నది ఆ మాట భావం. ఇప్పుడు రెండో మాట ఏంటి? ఆ మాట టెకేల్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఆయన నిన్ను త్రాసులో తూచాడు, నీవు తక్కువగా కనబడుతివి. అంటే ఆయన లెక్క ప్రకారం నీవు రాజుగా నియమించబడి అధికారం కలిగి కొనసాగటానికి సరిపోయిన వాడవు కాదు. ఆయన నిన్ను తూచినప్పుడు నీవు సరిగా కనబడలేదు, నువ్వు త్రాసులో సరితూగలేదు, దేవుని లెక్క ప్రకారం సరైన వాడవు కాదు. అండ్ మీకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతాను. దేవుడు మొదట మనం చెప్పుకున్నట్టు రాజులను నియమించువాడు ఆయనే, త్రోసివేయవాడు ఆయనే. ఆయన రాజులను నియమించాడు కదా. ఎవరిని నియమించాడు? బబులోను రాజును, మాదీయ పారసిక రాజును, ఏమండి గ్రీకు రాజును, తర్వాత రోమాకు సంబంధించినటువంటి చక్రవర్తిని, వీరిని నియమించాడు కదా. వీరిని ఎవరిని పడితే వారిని నియమించలేదండి దేవుడు. ఎవరిని పడితే వారిని నియమించలేదు. దేవుడు వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, వారి లక్షణాలను బట్టి దేవుడు నియమించాడు. అంటే దేవుడు వారి మంచి ప్రవర్తనను చూసి నియమించాడు. ఏమంటే బబులోను రాజ్యం తర్వాత వచ్చింది ఏది? మాదీయ పారసిక సామ్రాజ్యం. మాదీయ పారసిక సామ్రాజ్యానికి అధినేత ఎవరండి? కోరేషు. కోరేషుని గురించి ఒకసారి మనం చదవగలిగితే, కోరేషుని గురించి రాయబడినటువంటి మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయము 13వ వచనం. నీతిని బట్టి కోరేషును రేపితిని అన్నాడు. చూడు, నీతిని బట్టి కోరేషును ఏం చేశాడట? రేపితిని. కోరేషును రేపాను. దేన్ని బట్టి అండి? నీతిని బట్టి. తర్వాత ఏమన్నాడు? అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. అంటే యూదులైన వారిని ఏం చేస్తాడు? బబులోను నుండి విడిపిస్తాడు. తర్వాత దేవుని పట్టణాన్ని నిర్మిస్తాడు. కోరేషు దేవుని ఎదుట నీతి కలిగినవాడు. అంటే బబులోను రాజును నియమించటానికి దేవుడు అతని క్యారెక్టర్ చూశాడు ప్రియులారా. అతని తర్వాత బెల్షాసర్ అతని కుమారుడు వచ్చాడు. అతడు సరైనవాడు కాదు. అతన్ని తూచినప్పుడు అతడు సరిగ్గా కనబడలేదు. అందుకే లెక్క ముగించాడు. ప్రభుత్వానికి 70 సంవత్సరాలే నియమించినా ఒకవేళ రాజు వైపు చూస్తే ఇతడు సరైనవాడు కాడు. కనుక కోరేషును నియమించాడు. కోరేషు ఎలాంటి వాడు అండి? మంచివాడు అండి, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అందుకే మనం చూస్తే ఇంకా కోరేషును గురించి వ్రాయబడినటువంటి మాట
యెషయా గ్రంథం 44వ అధ్యాయము 28వ వచనం. కోరేషుతో నా మంద కాపరి. ఏమండి, కోరేషు అన్యుడు, అవునా? ఇశ్రాయేలీయుడు కాదు. బబులోను రాజు కూడా అన్యుడు, ఇశ్రాయేలీయుడు కాదు. కానీ అన్యులైన వారిలో కూడా నీతి అన్నటువంటిది ఉంది అంటే దేవుడు వారిని పట్టుకున్నాడు. దేవుడు వారిని పట్టుకున్నాడు ప్రియులారా. ఏమండి, ఇప్పుడు కోరేషు కూడా ఒక యథార్థవంతుడుగా దేవుని ఎదుట సరి అయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందుకే కోరేషును పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నా మంద కాపరి అంటున్నాడు. ఎవరట కోరేషు? అన్యుడైన కోరేషు ఎవరట? దేవుని మంద కాపరి. దేవుని పట్టణాన్ని నిర్మించే అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు కోరేషుకి ఇచ్చాడు. దేవుని ప్రజలను విడిపించేటటువంటి అవకాశం ఎవరికి ఇచ్చాడు? కోరేషుకి ఇచ్చాడు. అందుకే నా మంద కాపరి అని అంటూ నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. అండ్ కోరేషు దేవుని చిత్తమంతా కూడా నెరవేర్చువాడట, నెరవేర్చువాడు. అండ్ దేవుని మంద కాపరి. అంత మాత్రమే కాకుండా 41వ అధ్యాయం చూస్తే 41వ అధ్యాయం 2వ వచనం చూడండి. 41వ అధ్యాయం 2వ వచనం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడును, తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అన్నాడు. చూడండి ఏమండి, తూర్పు నుండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించే వారిని దేవుడు రేపి పిలిచాడట. ఎవరిని పిలిచింది దేవుడు? ఎవరినండి? కోరేషు రాజును. ఏమండి, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగిస్తున్నాడని చెప్పి దేవుడు అతన్ని రేపి పిలిచాడు. పిలిచి బబులోను రాజ్యాధికారాన్ని కూల్చివేసి ఈ కోరేషుకు అధికారం ఇచ్చాడు. అంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయములో కానీ, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 45వ అధ్యాయములో కానీ కోరేషు గురించి దేవుడు చెప్పాడు. కోరేషు దేవుని ఎదుట నీతి కలిగిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు. అందుకే దేవుడు అతన్ని రేపి పిలిచాడు. ఏమండి, ఇక్కడ రాయబడి ఉంది కోరేషు గారి గురించి. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే గతంలో ఒక ఆయన దేవుడు తూర్పు నుండి రేపాడు అంటే నన్నే రేపాడు అన్నాడు. ఇది ఒక దారుణమైన బోధ. ఏమండి, తూర్పు నుండి రేపి పిలువబడిన వాడను నేనే, ఎందుకంటే ఇండియా తూర్పు దేశాల్లో ఒకటి అని చెప్పాడు. ఇది కోరేషు రాజుని గురించి అండి. కోరేషు రాజు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగిస్తున్నందుకు దేవుడు అతన్ని రేపి పిలిచి తన ప్రజలను అప్పగించాడు. కనుక ప్రియులారా, దేవుడు ఒక రాజును ఎంపిక చేసుకోవటంలో కూడా అతని క్యారెక్టర్ చూసి అతనికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాసర్ను చూస్తే అతని క్యారెక్టర్ మంచిది కాదు. అందుకే దేవుడు అతన్ని త్రాసులో తూచాడట, సరిగ్గా కనబడలేదట. కాబట్టి నీ రాజ్యం లెక్క అయిపోయింది. తర్వాత నిన్ను చూస్తే నీ ప్రవర్తన కూడా బాగలేదు. కాబట్టి నీ యొద్ద నుండి రాజ్యం తీసివేసి మాదీయులకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. క్రింద చెప్పబడిన మాట భావం అదే. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 27వ వచనం. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసికులకును ఇయ్యబడును అన్నాడు. చూడండి, ఇదిగో ఆ మాటలో మరొక మాట యొక్క భావం ఏంటంటే, ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయులకు ఇవ్వబడుతుంది, పారసికులకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు. దేవుడు
చెప్పిన ఈ మాట ప్రకారం ఆ రాత్రి బెల్షస్సరు చంపబడ్డాడు. ఆ రాత్రే చంపబడ్డాడు. క్రింద 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీల రాజగు బెల్షస్సరు హతుడాయను, మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కెను. ఆ రాత్రి ఏమయ్యాడట? దేవుడు చెప్పిన రాత్రే చంపబడ్డాడు. అంటే అతని లెక్క ముగించబడింది, అతని చరిత్ర ముగించబడింది. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని చేత నియమింపబడిన రాజ్యాలు కూడా ఒక పరిమితి కాలం వరకే పరిపాలన జరిగించారు. బబులోను రాజ్యం, యూదులు బబులోనుకు వెళ్ళిన 70 సంవత్సరాల తర్వాత బబులోను రాజ్యం ఉందండి? ఉందా? లేదు. నెక్స్ట్ ఏదొచ్చింది? మాదీయ పారసిక సామ్రాజ్యం కూడా కొంతకాలమే ఉంది. దాని తర్వాత ఏదొచ్చిందండి? గ్రీకు సామ్రాజ్యం తర్వాత కూడా నెక్స్ట్ రోమా సామ్రాజ్యం వచ్చింది. దేవుడు నియమించినటువంటి ఈ 4 రాజ్యాలు కొంతకాలం మాత్రమే పరిపాలన చేశాయి. ఈ రాజ్యాలకు సంబంధించినటువంటి 4 రాజులు కూడా సింహాసనాల మీద కూర్చొని కొంతకాలం మాత్రమే పరిపాలన చేశారు. వారి ప్రవర్తనను బట్టి విసర్జించబడ్డారు, తొలగించబడ్డారు, వారి రాజ్యాధికారాలు పోయాయి. ఇప్పటి వరకు లోక రాజ్యాలను గనక మీరు చూసుకుంటే చరిత్రలో స్థిరంగా నిలిచిపోయినటువంటి రాజ్యం ఏదైనా ఉందండి? చరిత్రలో ఇప్పటి వరకు నిలిచిపోయి అధికారము కలిగినటువంటి రాజ్యం లోక రాజ్యాలలో ఉందా? లేదు. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం, దేవుడు నియమించినటువంటి రాజు చరిత్రలో నేటికి 2000 సంవత్సరాలకు పైగా ఆ రాజ్యము, ఆ రాజు, ఆ పరిపాలన స్థిరంగా ఉంది. ఆ రాజ్యం ఏదంటే ఈ 4 సామ్రాజ్యాల తర్వాత ఏమంటే నెబుకద్నెజర్ కలగన్నాడు. ఆ కలలో ఒక ప్రతిమ కనబడుతుంది. ఆ ప్రతిమలో 4 లోహాలు ఉన్నాయి. ఆ 4 లోహాలు 4 రాజ్యాలకు సూచన. ఆ 4 రాజ్యాల తర్వాత ఒక చిన్న రాయి వచ్చింది. అతని కలలో ఒక చిన్న రాయి కనబడింది. ఆ చిన్న రాయి వచ్చి ఎక్కడ పడింది? ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను మొత్తం తొత్తినీలుగా చేసేస్తుంది. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయింది. ఆ రాయి ఎవరో కాదు, దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తువు, దేవుని చేత నియమించబడినటువంటి రాజు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి తన ప్రజలైన వారిని విమోచించి వారిని రాజ్యముగా సమకూర్చుకొని ఆయన రాజై సదాకాలము రాజుగా ఉన్నాడు. అయితే ప్రియులారా, నెబుకద్నెజరుకే దేవుడు చెప్పాడు, నెబుకద్నెజరుకే తాను స్థాపించబోయేటటువంటి రాజ్యము, తాను నియమించబోయేటటువంటి రాజు, ఆ పరిపాలన ఎంతకాలం ఉంటుందో దేవుడు చెప్పాడు. ఒక్కసారి మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. పరలోకమందున్న దేవుడు స్థాపించేటటువంటి రాజ్యం, ఆ పరలోకమందున్న దేవుడే అంతకు మునుపు, అంటే తన రాజ్యమును స్థాపించక మునుపు 4 రాజులను నియమించాడు. ఆ రాజులకు అధికారం ఇచ్చాడు. ఒకరి తర్వాత ఒకరిని తొలగిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన నియమించబోయే రాజ్యం, ఆయన ఏర్పాటు చేయబోయే రాజ్యం, దాని కాలం మనం చూడగలిగితే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును,
దానికెన్నటికి నాశనము కలగదు. దానికెన్నటికి నాశనము కలగదు. దానికెన్నటికి నాశనము కలగదు. అంటే ఇప్పటికీ ఎప్పటికీ నాశనము లేనటువంటి రాజ్యము, దేవుడు స్థాపించిన రాజ్యం క్రీస్తు రాజ్యం. ఏదండి? క్రీస్తు రాజ్యం, స్థిరమైన రాజ్యం, చరిత్రలో స్థిరమైన రాజ్యం, నాశనము లేనటువంటి రాజ్యం. అంతకు మునుపు దేవుడే నియమించి తొలగించిన రాజ్యాలు చాలా ఉన్నాయి. ఏమంటే బ్రిటిష్ సామ్రాజ్యం కూడా వచ్చింది క్రీస్తు శకం తర్వాత. బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఉందండి ఇప్పుడు? ఉందా? లేదు. ఈ భారతదేశంలో మామూలుగా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి రాజ్యాలు ఉన్నాయి. అవి కూడా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. తర్వాత అధికారం పోయి మూలన పడ్డాయి. కానీ క్రీస్తు రాజ్యం, క్రీస్తు రాజుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి రాజ్యం, స్థిరమైనటువంటి రాజ్యం. ఈ రాజ్యానికి అసలు అంతం అనేది లేనే లేదు. ఉందండి అంతం? ఉందా? చూడండి, ఆ క్రింది మాట చూడండి. దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. అది యుగముల వరకు నిలుచును. ఏది? దేవుడు స్థాపించే రాజ్యం యుగ యుగములు నిలుస్తుంది, యుగ యుగములు ఉంటుంది. దానికి అసలు అంతమనేదే లేదు. అదే క్రీస్తు రాజ్యం, అదే యేసుక్రీస్తు స్థాపించిన సంఘం. ఈరోజు ప్రపంచ మానవాళి ఎదుట చరిత్రలో ఒక స్థిరమైన రాజ్యముగా క్రీస్తు రాజ్యం ఉంది. క్రీస్తు రాజ్యం ఉంది. అయితే ప్రియులారా, ఈ రాజ్యము పొందిన వారికే తప్ప మరి ఎవరికి ఇది చెందదు. ఈ రాజ్యం పొందుకోవాలను, ఈ రాజ్యములోనికి రావాలను, ఈ రాజ్యములోనికి ఒక హక్కును నీవు సంపాదించాలి. అలా ఈ రాజ్యములోనికి నువ్వు వచ్చి ఈ రాజ్యాన్ని పొందుకుంటేనే ఈ రాజ్య సంబంధివి. ఎవడు పడితే వాడు ఈ రాజ్య సంబంధి కాడు. ఎవడు పడితే వాడు ఈ రాజ్యములోనికి రావటానికి అవకాశం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండేసరికి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి చాలామంది నాయకులు కానీ కొంతమంది ప్రజల్లో అధికారం చెలాయించుకోవటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే ప్రభుత్వానికి చెందిన వారైనా, వేరే పార్టీలకు చెందిన వారైనా ఆ పార్టీ నుండి ఈ పార్టీలోనికి వచ్చేస్తున్నారా? వస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు వీళ్ళు ఏమవుతారు? మళ్ళీ దీంట్లోకి జంప్ అవుతారు. ఏమండి? మళ్ళీ దీంట్లోకి జంప్ అవుతారు. మన కర్నూలులో ఉన్న అధికారులనే ఎంతమందిని చూడలేదు మనం. ఏమంటే పార్టీలు మారటం. ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో అలా ఉండదండి. అలా ఉంటుందా? ఏమండి? క్రీస్తు రాజ్యంలోనికి నీవు వచ్చిన తర్వాత రావాలి. ఎలా రావాలి? క్రీస్తు రాజ్యంలోనికి ఎలా రావాలి? ప్రభు చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. క్రొత్తగా జన్మించటం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందటం. బాప్తిసం పొందుట ద్వారా నువ్వు రాజ్యములోనికి వస్తావు. క్రీస్తును నమ్మి నువ్వు బాప్తిసం పొందితేనే రాజ్యంలోనికి వస్తావు. రాజ్యంలోనికి వచ్చిన వాడే రాజ్య సంబంధి. అది పొందిన వానికి కాక మరి ఎవనికి చెందదు. ఇక్కడ మీరు బాప్తిసం తీసుకున్నవారు, ప్రభువుని నమ్ముకున్నవారు, క్రొత్తగా జన్మించిన వారు అయితేనే మీరు రాజ్య సంబంధులు. ఈ గుంపులో ఇంకా బాప్తిసం తీసుకోకుండా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నారనుకోండి, మీరు మాతోనే ఉంటారు,
మాతో పాటే కూర్చుంటారు, మాతో పాటే ఆమెనంటారు, మాతో పాటే కానుకలు వేస్తారు, మాతో పాటే పాటలు పాడతారు. కానీ మా సంబంధులు గారు, మా సంబంధులు కారు. మేమున్నది క్రీస్తు రాజ్యంలో, మీరున్నది బయట. ఏమంటే అర్థమవుతుందా మీకు? క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారంతా ఎక్కడున్నారు? మీరు లేదు, మేము లోపలికి వచ్చామంటే ఈ 4 గోడల మధ్యన లోపలికి వచ్చారు. మీరు క్రీస్తు రాజ్యంలోకి ఇంకా రాలేదు. చరిత్రలో ఎప్పటికీ స్థిరంగా నిలిచిపోయిన క్రీస్తు రాజ్యములోనికి రావాలి అంటే క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని నమ్మాలి, ఆయనను ఒప్పుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మి బాప్తిసం పొందిన వాడే, క్రొత్తగా జన్మించిన వాడే క్రీస్తు రాజ్యంలోనికి వస్తాడు. మరి నమ్మారా? ప్రభువును అంగీకరించారా? క్రొత్తగా జన్మించారా? క్రీస్తును ధరించుకున్నారా? అలాగైతే మీరు రాజ్యంలో ఉన్నవారే. అలా కాకపోతే మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. పైకి వందనాలు పెడతాం అంతే, పైకి పలకరిస్తాం, బాగున్నారు బదర్ అని, ఏమంటే పైకి బాగా మాట్లాడుకుంటాం. కానీ మనలో ఉన్నవాడే, కానీ మన సంబంధి వాడు, మనలో ఉన్నవాడే, మనతో ఉన్నవాడే, కానీ మన వలె క్రీస్తు అధికారము క్రింద ఉన్నవాడు కాడు. కనుక ప్రియులారా, క్రీస్తు రాజ్యములోనికి వచ్చిన వాడవైతే, క్రీస్తు అధికారము క్రింద ఉన్నవాడవైతే, నువ్వు నూతనముగా జన్మించినప్పుడే ఈ రాజ్యములోనికి వచ్చి ఈ రాజ్యాధికారాన్ని, ఈ హక్కును పొందుకుంటావు. తర్వాత ఇందులో పార్టీలు మారటానికి లేదు. చూడండి, ఏమండి, పార్టీలు మారటానికి లేదు. ఒకవేళ మీరు సంఘం మారతారేమో, గుంపు మారతారేమో, క్రీస్తు రాజ్యములో నుండి ఇంకో రాజ్యంలోనికి పోవటానికి అవకాశం లేదు. అసలు అలా పోతే నీ చరిత్ర ముగిసినట్టే. ఏమంటే నీ చరిత్ర ముగిసినట్టే. క్రీస్తు రాజ్యాన్ని కాదనుకొని క్రీస్తును విడిచిపెట్టి లోకములోనుకో లేదా సాతాను సంబంధమైన రాజ్యములోనుకో నువ్వు దిగజారిపోతే గనక నీ చరిత్ర ముగిసిపోయినట్టే. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా క్రీస్తు రాజ్యము స్థిరమైనటువంటిది, రాజు స్థిరమైన వాడు, మార్పు ఉండదు. మార్పు ఉంటుందండి? యుగ యుగములు ఆయన పరిపాలనే. ఇక రాజు మారడు. ఆల్రెడీ ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలో ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిపాలనలో నెమ్మదితో, సమాధానముతో, పాప క్షమాపణ పొందిన వారై పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆ క్రీస్తును కాదనుకొని, ఆయన అధికారాన్ని కాదనుకొని ఎవరైనా లోకం వైపు వెళ్ళిపోయారు అనంటే మీరు చరిత్రలో నిత్య నాశనానికి దిగజారిపోతారు. కాబట్టి క్రీస్తు రాజ్యం స్థిరమైన రాజ్యం, రాజు స్థిరమైన వాడు. మనము కూడా ఆ రాజ్యంలో ఎలా ఉండాలండి? స్థిరంగా ఉండాలి. కదలకూడదు, పడిపోకూడదు, లోకంలోకి జారిపోకూడదు. కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా నువ్వు బాధపడతావేమో, బాధపడు. దేవుని యొద్ద వేడుకో, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కానీ నువ్వు ఆయన రాజ్యంలోనే ఉండాలి. పరిస్థితులు బాగలేవు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి అని లోకంలోకి వెళ్ళిపోయావు అనుకోండి, నష్టం ఎవరికి? నష్టం ఎవరికంటే మీకే. కాబట్టి ఈ ప్రపంచ చరిత్రలో లోకరాజ్యాలు ఎన్నో చూశారు అండ్ లోకరాజ్యాలు ఎన్నో చూశారు. వచ్చాయి పోయాయి. చరిత్రలో స్థిరంగా నిలిచినటువంటి రాజ్యం క్రీస్తు రాజ్యం. ఆ క్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభు అధికారము క్రింద ఆయన రాజ్యములో స్థిరంగా ఉందాం, ఆయన అధికారము క్రింద కొనసాగుదాం, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకు మహిమకరంగా బ్రతకటానికి సిద్ధపడదాం.